కాగ్నిజెంట్ భూ కేటాయింపు నిన్ననే శంకుస్థాపనలు తర్వాత ఇనాగరేషన్ జరిగితే ఇప్పుడు కొత్త మార్పులు చేసుకొచ్చారు. కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఇండియా లిమిటెడ్ విశాఖపట్నం జిల్లా మధురవాడలో 22.19 ఎకరాలు కేటాయించి చేసుకున్న ఒప్పందం స్వల్ప సవరణ చేస్తూ శనివారం జీవో ఇచ్చారు. ఒప్పందం ప్రకారం కాగ్నిజెంట్ సంస్థ లక్ష్యాలను గడువులోపు చేరుకోకపోతే ఏకపక్షంగా ఒప్పందం రద్దు చేయకూడదని, అందుకు పరిస్థితులు కారణాలేంటి తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలంటే సంస్థ చేసిన వెంటనే సమ్మతించింది. ఏదైనా అంశంలో ఏకాభిప్రాయం కుదరకపోతే ఆర్బిట్రేషన్కి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తిని ఆమోదించుకోవడం. వెరీ సింపుల్ గా చెప్పాలంటే భూమిని దోచి పెట్టినట్టు అనమాట. ఇదిగో మేము 5 ఏళ్లలో ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తే 8 వేల ఉద్యోగాలు ఇస్తాం, ఇంత పెట్టుబడి పెడతామని చెప్పితే దానికని వాళ్ళకి 99 పైసలు భూమి ఇచ్చేసాం. ఇప్పుడు వాడు ఇనాగరేషన్ అయిన తర్వాత అట్లా అక్కర్లేదట. అంటే ఎంత తెలివిగా ప్రజలు మోసం చేస్తారు చూడండి. వాడు అంత ఏర్పాటు చేయకపోతే, అంటే ప్రభుత్వం మారింది అనుకోండి, రేపు వేరే ప్రభుత్వం వస్తే అట్లా తీసేయకుండా అప్పుడు ప్రభుత్వం అడుగుతుంది కదా, నువ్వు చేయలేదని చెప్పేసి వాళ్ళకి నోటీసులు ఇవ్వకుండా ఇచ్చినా కూడా ఆర్బిట్రేషన్, అరే లేదండి మేము అనుకున్నాం అంత సక్సెస్ కాలేదు అందుకని చెప్పేసి మేము చేయట్లేదని చెప్తే కనుక ఆటోమేటిక్ గా అంగీకరిస్తుంది ఆర్బిట్రేషన్ అయితే కనుక. అంటే భూమిని దోచి పెట్టినట్టు అనమాట. అది ఇక్కడ తెలివితేటలు అయిపోయాక జీవో ఇచ్చారు.